బాబు, నీ జీవితంలో జరగబోయేది చెప్తాను, ఒకసారి వచ్చి సోది చెప్పించుకోవయ్యా. నా జీవితాన్ని ఇలా చేసిన దేవుడి మీద నాకు నమ్మకం లేదమ్మా. ఇంక నీ మాటలు నేనే నమ్ముతాను. వెళ్ళమ్మా నీ ముఖం చూస్తుంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి ఉన్న కష్టాలు నీలో ఉన్నాయ్యా. ఆ కొండ దేవత మీద నమ్మకం ఉంచి ఒకసారి నీ చెయ్యి ఇవ్వయ్యా, నీకు జరగబోయేది చెప్తాను. ఇంతలా చెప్తున్నావు కదా, నేను చూస్తాను జరగబోయేది ఏం చెప్తావో చూడు. ఏంటి మౌనంగా ఉన్నావు? నా చేయి చూసే జరగబోయే చెప్తా అన్నావు కదా, చెప్పు. చెబుతానయ్యా, చెబుతాను. ఆ కన్నయ్యతో పోల్చినందుకేమో ఆయనకి ఆ రాధ ఎలా దూరం అయిందో, నీ జీవితంలో కూడా నీకు ఇష్టమైన వాళ్ళందరూ నీకు అలాగే దూరం అవుతారు. ఏమంటున్నావు? అమ్మా రాధా, జాగ్రత్త, పడిపోతావు. నాకేం అవ్వదులే అమ్మా. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి? ఇది నేను చెప్పే మాట కాదయ్యా, స్వయాన ఆ కొండదేవత నా చేత పలికించే మాట అది. ఏవండి, వెళ్దామా? రాధమ్మ జాగ్రత్త బాబు. జన్మనిచ్చిన తల్లి, ప్రేమించిన భార్య ఇద్దరు కృష్ణ జీవితంలో దూరం అయ్యారు. ఇప్పుడు తనే ప్రాణం అనుకుంటున్న తన కూతురు రాధకి ఏమవుతుంది?